ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయమునందు కళ్యాణోత్సవం సేవకు గాను బుక్ చేసుకున్నటువంటి గృహస్థులందరికీ కూడా ఇప్పుడు కళ్యాణోత్సవ సేవా సంకల్పం చెప్పబడుతుంది. అందరూ చేతులు జోడించి స్వామివారి పాదాలను శరణ కోరుతూ సంకల్పం శ్రద్ధగా పలకాలి. శ్రీహక్కాంతాయ కళ్యాణ నిథయే నిథయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అథ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే కళ్యాణమండపే భగవతే భాగవత ఆచార్యాణం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమతే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహ కుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీ శ్రీనివాస అర్పణమస్తు. ఓం శ్రీ వెంకటచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అదుగో స్వామివారి యొక్క కళ్యాణ మంటపంలో మలయప్ప స్వామివారు తూర్పుముఖంగా బంగారు సింహాసనం మీద వేంచేసి ఉన్నారు. దక్షిణంగా
శ్రీదేవి భూదేవి అమ్మవార్లు కూడా మరొక బంగారు సింహాసనం మీద వేయించేయబడి అదిగో ఉత్సవమూర్తులకు చూడండి చక్కటి పుష్పమాలలతో అలంకరణ చేసి నిత్య కళ్యాణోత్సవానికి కూడా ఏర్పాట్లు చేసి శ్రీవారికి కళ్యాణోత్సవం చేయించటానికి కూడా ఇప్పుడే గృహస్థులు ఎవరైతే ఆ కళ్యాణ మంటపానికి విచ్చేశారో వాళ్ళకి గోత్రనామాదులు కూడా సంకల్పం చెప్పించి స్వామివారికి అభిముఖంగా కూర్చోబెట్టి అభిజిల్లగ్నంలో నిత్య కళ్యాణోత్సవం ఏదైతే ప్రారంభమవుతూ ఉందో అటువంటి కళ్యాణోత్సవం విశ్వక్సేనారాధన కలశారాధన పుణ్యాహవచనంతో కూడా ప్రారంభ కార్యక్రమాన్ని చేపట్టబోతూ ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. స్వామివారి దర్శన సేవాభాగ్యం కోసం లక్షలాది మంది భక్తులు కూడా తిరుమలకు తరలి వస్తూ ఉంటారు. ఎందుకంటే స్వామివారి దివ్య మంగళమూర్తిని కనులారా చూసి మనసారా సేవించుకోవాలని తహతలాడుతూ ఉంటారు. సూత్రం వైఘాన సంబంధే భగవత్ కర్మ సూచకం ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణా భగవదానుగృహీతో భగవదానుధ్యాతో భగవంధ్యాత్మా భగవత్ కర్మ కరిష్యామి తద్భగవానుమన్యతాం ప్రాణాయామ్యాం. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంచకర్మణి స్థండిల పరిధి పరిస్తరణ సర్వోపకరణ సుత్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవాచనాక్యం క్రమకరిచన్నాదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాక్యంచకర్మణి తరంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాచుతప్త శుతమానశేషు ధరచ్చరిచ్చ పరిపూరితేషు అపోభిగృహన్ ప్రతిమాదకిష్యే కృణోమి దత్తాకం సుతరకం సుధర్మా జితమా పశ్యమా శపతమా శాంతా శాంతరమా శుభా శుభతమా పూతా పుతరమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏ దేశం వర్ణయే సహస్రం యజ్ఞయా పాజాపితరా పుత్రా తేభ్యో న ఇంద్రస్య విదోద విష్ణుర్విష్మే దేవా అమంజంత మృతస్వస్య అస్మిన్ కుంభే పుంబురణమావాహయామి ప్రజేతసమావాహయామి తక్తాంబరధరమావాహయామి యాదస్పతిమావాహయామి వరుణాయ నమః ఆసనం సమర్పయామి వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి వరుణాయ నమః పుష్పాన్ని సమర్పయామి వరుణాయ నమః ప్రజేతసే నమః రక్తాంబరధరాయ నమః యాదస్పతయే నమః వరుణాయ నమః పుష్పాన్ని సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. సుధీశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్ వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. ఆదో నిర్విఘ్నేన ప్రథమా ఆవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహుం సింకచక్రసమన్వితం జగాపతిం శృంగకేతం సుపుష్పర్ధవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాముఖమర్చయేద ఆగ్నేయుగస్మాతజామహే త్వా విశ్వేశదాత్మం హితో న శంభో వైరాజంతే హృదయనిధత్తాం ప్రేష్యామ దేశో విపధానామనాదర్యామే సస్తాంతనితాం తథాతు పద్మాగారమండలే వంబోః విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానుభాజనమావాహయామి తద్దక్షిణే సూత్రపతిమావాహయామి వాణీతికామావాహయామి సూత్రపతికా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః ఆసనం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాద్రాజ్యమపాసీత కర్మణాం విఘ్నశాంతయే. ఆరంభే కర్మణాం పుష్టిం విజ్ఞానాం ప్రశమాత్యజ కుర్యాత్ సమరిమానస్య విశ్వక్సేనస్య పూజనం భవద్భిరనుజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే. వాత్స్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తి సుప్రోక్షితం అస్తు ప్రజాపతి ప్రజాం ప్రజాం ప్రజాపతిః శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు గీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు గీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. ఓం అతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానదధే పదం సమూఢమస్య భాగం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాణి ధారయన్ విష్ణోః కర్మాణి పశ్యతగతో మృతాని విస్పశే ఇంద్రశ్చ గిత్యస్సఖా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివి
చక్షురాదనం తద్విప్రాసోపి పణ్యమోజాగ్రవాగం సస్సమింధరే విష్ణోర్యత్తరమం పదం ద్రవిణోదా ద్రవిణసస్తురస్య ద్రవిణోదాసనరస్య ప్రియం సదే ద్రవిణోదా వీరపదేమిషన్నో ద్రవిణోధారాసతే దీర్ఘమాయుః యత్పుణ్యం నక్షత్రం తత్పట్కుర్మీదోమవ్యుషం యదా వై సూర్యవదేతి అథ నక్షత్రం నయతి యావతి తత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర జఘన్యం పశ్యేత్ తావత్ కుర్వీత యత్కారే స్యాత్ పుణ్యాః ఏవ కృతే ఓం భూః భుర్భువస్వరం శ్రీ భగవదాజ్ఞయా భగవత్యంకరూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం స్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయపదే పురుషోత్తమస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి స్తుండిలపరిపరిస్తరణ సర్వోపకరణ సుత్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం భవంతో భ్రవంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం కర్మణోస్తు స్వస్తిన ఇంద్రో వృత్తశ్రమ స్వస్తిన పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం భూః భుర్భువస్వరం శ్రీ భగవదాజ్ఞయా భగవత్యంకరూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రవంతో కర్మణి స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రవంత కర్మణి స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రవంత కర్మణి స్వస్తిర్ధ్యాస్మహవ్యేర్నమతోపసత్యామిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధానే హవిషా వర్ధయంతః సతంజీవేమ సరతః సమీరాః ఓం భూః పూర్వోక్తకర్మణి పూర్వోక్తజపానాయ పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రవంతో కర్మరుధ్యనాం పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రవంత కర్మరుధ్యనాం పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రవంత కర్మరుధ్యనాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్టామయో భవస్థానపూర్జే తథాదనా మహేరణాకి చక్షసేజో వశ్యమతమోరసస్తస్య భార్య తేహనః వశతీర్మమాతరః తస్మారంగమావమోయస్య క్షజాజన్పథ ఆపోచన యథాచనః ఓం పవమానస్సువర్జనః పవిత్రేణ విజర్షణిః యఃపోదాసపునాతమా పునంతమా దేవజనాః పునంతమనబోధయ పునంత విశ్వ ఆజవః జాతవేదః పవిత్రపదే పవిత్రేణ పునాహిమా శుక్రేణ దేవదీప్యతే అగ్నే కృత్వా క్రతోగం వృణు యత్తే పవిత్రమర్చిషి అగ్నే వితరవంతర బ్రహ్మదేన పునీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవి పునదే దేవ్యాగాదే యస్యే వక్వే స్తనవో వేదపృష్ఠాః తయా వదంతః సదమార్త్యేషు వజక్స్యామపతయోరగీణాం వైశ్వానరో రశ్మిభిర్మాపనాతు వాతప్రాణేనే శిరోమయో భూః ద్యావా పృథివీపయసాపయోభిః అర్తాపరీ జిజ్ఞయేమాపునీతాం బృహద్భిः సవితస్త్రుభిः వరిశిష్టైర్దేవమన్మభిः అగ్నేరక్షైः పునాహిమా येन देवा अपनत येनापो दिव्यं कुशः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पापमानीरध्येति ऋषिभिः संहृतकं रसं सर्वगं सपूतमस्यादि सुतितं मातरिश्वना पापमानीर्यो अध्येति ऋषिभिः संहृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मधोदकं पापमानी स्वस्त्यजनीः सुदुःखा हि पयस्वतीः ऋषिभिः संहृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं पापमानीर्तिशिन्तुनः इमं लोकमधो अमं कामान् समर्थयन्तुनः देवीर्देवैः समाभृताः पापमानी स्वस्त्यजनीः सुदुःखा हि पयस्वतीः ऋषिभिः संहृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्तमा प्राजापत्यं पवित्रं शितोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदोमयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनीति सहमापुनात् सोमस्वस्त्यावरुणः समीच्या यमो राजा प्रभृणाभिपुनातमा जातवेदा मूर्तिगिन्त्यापुनात् तच्छंयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जगातुभेषजं शन्नो अस्तु द्विपदे सञ्चतुष्पदे ओं शान्ति शान्ति शान्तिः प्रात्यान्तिषि देवार्त्वजो मार्जयन्तान् दक्षिणायान्तिषि वासाः पितरो मार्जयन्तान् प्रतीत्यान्तिषि गृहा पशवो मार्जयन्ताम् उदीत्यान्तिस्यापवोषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायान्तिषि यज्ञः संवत्सरो यज्ञपदर्मार्जयन्तामतोधराधरैर्नायेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयान् आत्मा गुहायां निहितोऽस्यरन्तोः तव कृतं पश्यति वेदशोको धातुप्रसादान् महिमानमीशम् सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चितः समिधः सप्त दिक्वाः सप्त इमे लोकाये तितरन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्त अतः समुद्रा गिरयस्य सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वाभूषधयोरसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मा देवानां पदवेः कवीनां मृतिरभिप्राणां महिषो मृगाणां श्येनो गृध्रा नागस्वति निर्वणा नागुं सोमः पवित्रमत्येति रेभन्ने वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनःपाद्यर्घ्याचमनीयं समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः यथासकं यथास्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च
భాగంగా స్వామివారికి కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాహనని చెప్పి ఆ కలశ పూజను భగవంతుని పూజించేటప్పుడు ఆ జలాన్ని కలశంలో ఉంచి పవిత్రంగా గావించేందుకు చేసేటటువంటి పూజ అన్నమాట. పూజ చేసేటప్పుడు పుణ్యతీర్థాల్లో లభించేటటువంటి జలాన్ని తీసుకుంటారు, లేకపోతే సమీపంలో ఉన్నటువంటి జలాన్ని కూడా తీసుకొని పూజ చేసి దేవతల్ని ఆహ్వానించడం ద్వారా జలాన్ని కూడా పవిత్రీకరణ గావించి ఈ భగవంతుని ఉపచారంలో వాడుకుంటారన్నమాట. ఎందుకంటే ఎదురుగా మనం అర్చించబోతుంది ఎవరిని అంటే 14 లోకాలు వ్యాపించి ఉన్నటువంటి విశ్వమూర్తిని. ఆయన అర్చనకు ఈ కలశంలో నీళ్లు సరిపోవు, కానీ ఎదురుగా చిన్న ఈ స్వామివారి విగ్రహంలో అనంతమైనటువంటి పరమాత్మను, సమస్త తీర్థాలను, సమస్త సముద్రాలను, మరి దేవతలను కూడా భావన చేస్తారన్నమాట. ఆ భావన చేత పరిమితమైన ఈ కలశంలో అపరిమితమైనటువంటి మహా జలరాశిగా భావనా ప్రపంచంలో అది రూపొందుతుంది. అప్పుడు స్వామివారి యొక్క అర్చనకు అర్హమవుతుంది అని చెప్పి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అదుగో సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పంచపాళికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి సమర్పణ గావిస్తూ ఉన్నారు. ఉపచార విధుల్లో భగవంతునికి సమర్పణ చేసేటప్పుడు ఆ పూజ ప్రారంభించేటటువంటి ముందర భక్తిభావంతో ప్రియంగా చేసేటటువంటి సపర్యలన్నమాట. ఆగమాల్లో తెలియజేయబడినటువంటి విధంగా స్వామికి షోడశోపచార విధితో కూడా ఈ ఉపచారాలన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. ఈ సజ్జోంకురార్పణ కార్యక్రమం యొక్క అంతిమ లక్ష్యం ఏంటి అనంటే లోకమంతా కూడా సమృద్ధిగా ఆహార పంటలు పండి జీవకోటికి ఆహారం అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో స్వామివారికి సేవా కైంకర్యాన్ని నిర్వర్తించారు. అంటే ఇంతకుముందే విశ్వక్సేనుడు వారిని కూడా ధ్యానించారు. యస్యద్విర్ధవక్త్రాజ్ఞా పారిషజ్ఞా పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఎవరైతే గజముఖుడైనటువంటి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుడు వారిని ఆశ్రయిస్తారో, ఆరాధిస్తారో ఆయన ఆటంకాలన్నీ కూడా తొలగిస్తాడు అని చెప్పి శాస్త్రం చెబుతూ ఉన్నది. అదిగో ఆ తదుపరి దీక్షా కంకణ ధారణ కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించబోతూ ఉన్నారు. ఆదిశేషుణ్ణి, అనంతుణ్ణి కూడా ఆవాహన చేసి స్వామివారికి దీక్షాకంక ధారణ అతి పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. సభక్తికంగా వీక్షిద్దాం. వైవాహిక మహోత్సవాక్యంచక్రమణి ప్రతిశరబంధన దేవతారాధనం కరిష్యే. ఓం యమర్పయంతి మనయో హవిర్యోజో హిడానర్వబుధా విరాజన్నే తమ్మయదోషాయస్యాననాగ్నం విమలాని పదంతు. ఓం శేషమావాహయామి, సహస్రీర్షమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి. రక్షాసూత్రాధిష్టాన దేవతాభ్యో నమః. శేషాయ నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నోమిమేతామశ్వినా భగ స్వస్తి దేవ్యదీతర నర్మణాః స్వస్తి పూషా అసూరో దధాతన స్వస్తి ద్యావా పృథివీ సూచేతునా స్వస్తయే వాయుమపప్రవామహే సోమం స్వస్తి భవానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్యా స్వస్తయే వైశ్వానరో వసూరగ్ని స్వస్తయే దేవామంత్రభవ స్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్వం హాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యేరేపదే స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదిరే కృధి స్వస్తి బంధామనూజనేమ సూర్యాచంద్రమథా వివ పునర్దధరాజ్ఞాదాజానతా సంగామేమహి స్వస్త్యానంతార్క్షమరిష్టనేమిం మహద్భూతం భాగ్యసం దేవతానాం అసూరగ్నమింద్రాజగం సమత్సూ బృహద్యశో నావామివారూహేమ భోముజామాంగిరా సంగయం చ స్వస్త్యాత్రేయం మనాసాచతార్క్ష్యం ప్రియాతమానిశ్వరణం ప్రపద్యే స్వస్తిజం బాధేష్వభాయన్నో అస్తు శుభాగం శుభాం. ఓం నమో వెంకటేశాయ. తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి అదుగో దీక్షా కంకణ ధారణ కార్యక్రమాన్ని పూజాధికారులు నిర్వర్తించారు. స్వామివారు కంకణబద్ధదారులై దక్షిణ హస్తానికి దీక్షా కంకణ ధారణ కార్యక్రమాన్ని అదుగో చూడండి, అందరూ స్వామివారికి ధరింపజేసేటటువంటి దీక్షా కంకణ ధారణ అతి పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. జగత్రాత, జగద్రక్షక, ఆపద్బాంధవ, అనాథరక్షక అని చెప్పి స్వామివారిని గోవిందనామాలలో కీర్తిస్తూ ఉంటాం. ఆ స్వామి పిలిస్తే పలుకుతాడనమాట. ఆర్తితో ఎవరైతే స్వామివారిని రక్షించమని చెప్పి ప్రార్థిస్తారో, అలాగే కోరికలు ఏవైతే నెరవేర్చమని చెప్పి స్వామివారిని అర్థిస్తారో వారందరి యొక్క కోరికల్ని, అలాగే వారి ఆపదల్ని కూడా
తప్పక స్వామి రక్షిస్తూ ఉంటాడు. అందుకే తిరుమల వైపు స్వామికి మొక్కుకునే ఏడుకొండలు ఎక్కి స్వామివారి యొక్క దర్శన భాగ్యాన్ని కూడా మనం పొందుతూ ఉంటాం. ఎందుకంటే దేవదేవుడు ఆయన ఆనంద నిలయవాసుడు. ఆ స్వామిని ఒక్క క్షణం చూసినా కూడా యుగాంతం వరకు చూసినటువంటి పుణ్యం తప్పక లభిస్తుందట. యుగాంతం క్షణమాత్రేణ తేషాం కాలంతు గచ్చతి. భవిష్యోత్తర పురాణం ఏమని చెప్పింది అంటే స్వామివారి యొక్క ఆ దర్శన భాగ్యము అనేటువంటిది ఒక క్షణకాల మాత్రమైనా కూడా మనకు అరుదుగా లభించేటటువంటిదిగా కూడా చెప్తూ ఉంటారు. అలాగే భవిష్యోత్తర పురాణములో ఒక రుక్కు కూడా తెలియజేయబడింది. అరాయి కానే వికటే గిరిం గచ్చేతి తం విదుః ఏవం వేదమయం సాక్షాత్ గిరీంద్ర పన్నగాచల. స్వామివారిని మనం ఏదైతే కలియుగములో మానవులంతా కూడా లౌకిక తాపత్రయాలతో తామసాది గుణాలతో కూడా ప్రవర్తించేవారై కలియుగ దోష భూయిష్ట మనస్కులై ఉంటారు అని చెప్పబడింది. మరి అటువంటి వారి యొక్క దైన్యాన్ని కానీ ఆర్తిని కానీ పోగొట్టాలి అనంటే అదుగో స్వామివారి వెంకటాచలంపై వెలసి ఉన్నారు కాబట్టి ఆ స్వామిని సేవించాలట. ఎందుకంటే రాత్ర్యాం శశి దేహభృతాంచ చక్షు దీనార్తిహానో దినకృద్దివాచ ఏకోపి విష్ణు బహుధా విభిన్నో ధాతాజినానాం దివి దేవతానాం. సాక్షాత్తు వైకుంఠములోనే శ్రీమన్నారాయణుడు కూడా రాత్రి వేళల్లో 16 కళ్ళతో ప్రకాశించేటటువంటి చంద్రునిలాగా ప్రకాశిస్తూ ఉంటాడట. అలాగే పగటి వేళ కూడా సూర్యభగవానులాగా ప్రకాశిస్తూ ఉంటాడట. అందుకే ఆ దేవదేవుడే ఇదిగో సకల భక్తకోటికి కూడా ఆనందం కలిగించటానికి ఆయన అనుకున్నాడు. వెంకటాచలంపై ప్రత్యక్షమయ్యాడు. అందుకే ఈ ఏడుకొండల మీద స్వామివారిని మనం అంతా కూడా భక్తి ప్రపత్తులతో సేవిస్తూ ఆనాడు దేవేంద్రాదులు మహర్షులు కూడా అందరూ పుష్పాలతో ఫలాలతో పలు విధమైనటువంటి జపాలు స్తోత్రాలు వేదపారాయణలు ధూపదీపాలు చందనాది సుగంధ ద్రవ్యాలు కూడా అటువంటి సేవా కైంకర్యాల్లో కూడా నిమగ్నమై ఉన్నారట. అందుకే స్వామి పుష్కరిణీ తీరములో స్వామివారు వెలిశారు కాబట్టి ఆ దేవదేవుణ్ణి మనం దర్శనం చేసుకునేటప్పుడు ఆ పారవిష్యంతో అదిగో దీక్షా కంకణ ధారణ స్వామివారి దక్షిణ హస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. అతి పవిత్రమైనటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నాం. అందుకే హరే మురారే పురుషోత్తమ అని చెప్పి మనం సంబోధన చేస్తామన్నమాట. వన్యై పుష్పఫలై కేచిత్ స్తోత్రైశ్చ వివిధైర్జపై వేదపారాయణే కేచిత్ పూజయంతి జనార్దనం. హరే మురారే పురుషోత్తమేతి వదంతి కేచిత్ పరిరంభయంతి తూష్ణీం తు తిష్టంతి హసంతి కేచిత్ ధ్యాయంతి కేచిత్ కలశం వహంతి. అందుకే స్వామివారి సేవా కైంకర్యాల్లో నిమగ్నులయ్యారట. ఎవరయ్యా వారు అంటే అదుగో యోగులు. వాళ్ళు తన్మయత్వం పొందుతూ ఉన్నారు. వెంకటాచలంపై ఆనాడు పుష్పవర్షం కురిసిందట. దేవదుందువులన్నీ కూడా మోగుతూ ఉన్నాయట. ఆ దేవదేవుణ్ణి అంతా కూడా సువిశాలమైనటువంటి సూర్యమండలం వంటి బంగారు విమానములో అదిగో మన శ్రీనివాసస్వామి ప్రత్యక్షమయ్యాడు. మరి బ్రహ్మాది దేవతలు వసువులు సేవిస్తూ ఉన్నారు. ఆయన ఎవరు? ఆపద్బాంధవుడు, అనాథరక్షకుడు, దీనజన మందారుడు. బంగారు విమానములో కోటి సూర్య కాంతులతో కూడా ప్రత్యక్షమయ్యాడట. అదిగో మన మహాలక్ష్మి అమ్మవారికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు వామహస్తానికి. లక్ష్మీర్ పద్మాలయ పద్మ కమల ఇందిరా లోకమాత మా రమ మంగళదేవత అని చెప్పి అమ్మవారిని కీర్తిస్తాం. ఓం నమ శ్రియై లోకధాత్రే బ్రహ్మమాత్రే నమో నమః. నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమో నమః. ప్రసన్నముఖ పద్మాయై పద్మకాంత్యై నమో నమః. అదుగో మహాలక్ష్మి అమ్మవారికి వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. నమో బిల్వ వనస్థాయై విష్ణుపత్ని నమో నమః. దేవతాగణమంతా కూడా మహాలక్ష్మి అమ్మవారిని స్తుతించారు. ఆవిడెవరయ్యా అంటే సకల లోకాలకు మాతృమూర్తి అని, బ్రహ్మ తేజ సంపన్నురాలని, చిరునవ్వులు లిఖించే ప్రశాంత ముఖవర్చస్సు మన అమ్మవారిలో కనపడుతుంది. పద్మముల వంటి కాంతులు, ముఖకాంతులు. మరి మారేడు వనాల్లో నివసించేటటువంటి శ్రీమన్నారాయణునికి నిత్యానపాయిని, సుగంధ ద్రవ్యాలన్నీ కూడా లేఖపరంగా చేసుకుని సకలాభరణ భూషితురాలుగా, వేద విద్యా స్వరూపిణిగా, పద్మహస్తగా, మరి ఆ అమ్మవారి దయామృత వీక్షణాలు ఎవరమైతే కురుస్తాయో వాళ్ళంతా కూడా బ్రహ్మ ఇంద్రాది పదవులు కూడా అలంకరిస్తారట. అదుగో భూదేవి అమ్మవారికి కూడా వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు.
సకల లోకాల్ని కూడా ఏలేటటువంటి ఆ తల్లిని మనం చూస్తూ ఉన్నాం. సహనమూర్తి అంటే మనం అమ్మవారి పేరే చెప్తూ ఉంటాం. ఎందుకంటే ఆనాడు దివ్యధామములో సహస్రదళ పద్మ సింహాసనం మీద యజ్ఞవరాహమూర్తి సుఖాసీనుడై ఉన్నాడట. ఆయన శ్వేతం చంద్ర సహస్రాభం కర్ణికా కేశరోజ్వలం తస్య మధ్యే సమాసీనం పూర్ణచంద్రాయుత ప్రభం కైలాస పర్వతాకారం సుందరం పురుషాకృతిం చతుర్బాహుముదారాంగం వరాహవదనం శుభం. ఆయన అలా పీతాంబరధారి పద్మ విశాలనేత్రుడు పూర్ణచంద్ర బింబముఖుడు సుగంధభరితములైనటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడా వరాహస్వామి సుఖాసీనుడై ఉన్నాడట. ఆ స్వామి యొక్క అంకసీమపై భూదేవి మాత కూడా అలరారుతూ ఉన్నది. ఇడా పింగళ అనేటువంటి చెలికత్తెలతో సర్వాభరణ భూషితరాలుగా ఉన్నటువంటి ఆ భూదేవికి స్వామివారు ఒక మంత్రాన్ని కూడా ఉపదేశించారు. ఓం నమ శ్రీ వరాహాయ ధరణి ఉద్ధరణాయ అనేటువంటి మంత్రాన్ని ఆచార్యుల ఉపదేశంతో స్వీకరించి అనుష్ఠించాలట. ఉహినిజాయ సమాయుక్తాయ నమః అనేటువంటి మంత్రాన్ని కూడా అనుసంధానం చేసుకొని మంత్రజపం చేస్తే భూసంపద పుత్ర సంపద అనేటువంటి సంపదలన్నీ కూడా భక్తులు అన్ని కోరికలను పొంది మోక్ష సామ్రాజ్యాన్ని పొందుతారు అని చెప్పి కూడా వరాహస్వామి భూదేవి మాతకు చెప్పారు. అదిగో అర్చకవరేణ్యులు కూడా స్వయంగా దీక్షా కంకణ ధారణ నిర్వర్తించుకొని ఆ తదుపరి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. సకల దేవతాగణం కూడా శేషాచలానికి విచ్చేయబోతూ ఉన్నారు. ఎందుకంటే స్వామివారి కళ్యాణం విశ్వ కళ్యాణం కాబట్టి, లోక కళ్యాణం కాబట్టి, లోకానికి శ్రేయస్సు కలగటానికి అదుగో దేవతలందరినీ కూడా ఆవాహన చేయబోతూ ఉన్నారు. శ్రీ భూనీలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజక్రమణి ఔపాసనాగ్నౌ అగ్ని ప్రతిష్టాపనం కరిష్యే. ఓం ఏతోన్వింద్రం స్తవామ శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వా వృద్ధ్వాంశం శుద్ధ ఆసీన్వాన్మక్తే ఇంద్రశుద్ధో నాగహ శుద్ధ శుద్ధాభిరుదమిః శుద్ధారయం నిధారయ శుద్ధో మమత్యసౌమ్యః ఇంద్రశుద్ధో హినోరయం శుద్ధో వృత్రాణి దాశునే శుద్ధో వృత్రాణి చక్రశే శుద్ధో వాజం శుదాశరే మయ దేవాద్రమయ దేవహూతిః దేవ్యాహోదారావణయంత పూర్వేరిష్టాస్యామద్రవాసువీరాః మక్యం గిదంత మమజాన హవ్యాకోతి సత్యామనసో మే అస్తు येनो बाणगाङ्कतमच्चनाहं विश्वे देवासो अधिपूजनामि देवेश्वरर्वे रणकृणोत विश्वे देवासि सोमराजन् जातवेदो भुवनस्य रेतजहसञ्जतपसो युज्यनिष्यते अग्निमश्वत्ताद्रिहव्यवाहकं शमी गर्भाञ्जनगन्योमयो भूः घृतप्रतीको कृतयो निरग्निकृतैः समिद्धो कृतमस्यान्नम् घृतप्रशस्त्वाजलितो वहन्ति कृतं पिबन् सुयजाजिक्षिदेवान् आयुर्ता अग्ने हविजोजुषाणो कृतप्रतीको कृतयो निरेन्हि घृतं पीत्वा मधुजारकव्यं पितेव पुत्रमभिरक्षदादिमम् अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसव ब्रह्मजिज्ञानं प्रथमं परस्तादुषीमतस्सुरुचो वेन आवः समुद्रया पपमा अस्य विष्टाशतश्च योनमशतश्च विवः ॐ भूब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनम् सोमो धेनुकं सोमो अर्वन्तमासकं सोमो वीरङ्करमन्यन्तरात् साधन्यं विद्युत्यकं च भेगं तस्त्रवणं योदराज तस्मै ओं भूस्वममावाहयामि यज्ञाङ्कमावाहयामि इन्दुमावाहयामि चन्द्रमावाहयामि सोमस्य इदमासनमावाहनदेवताभ्यो नमः सदादि सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्पन्नागस्य पुष्णीयमानोऽस्ते सप्तऋषीनागं सुकृतां यत्र लोकस्तुत्रेमं यज्ञं यजमानं च धेः ओं प्रोक्ष्य सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्पन्नागस्य पुष्णीयमानोऽस्तु सप्तऋषीनागं सुकृतां यत्र लोकस्तुत्रेमं यज्ञं यजमानं च धेः ओं प्रोक्ष्य पवित्रे स्तोमैष्णव्येस्तो यज्ञयेस्तो वायुभूतेस्तो विष्णोर्मनसा भूतेस्तो यज्ञस्य पावनेस्तः परशरस पवित्रे स्तोमैष्णव्यो देवसविदप्रसवपनात् तच्छित्रेण पवित्रेण मधो सूर्यस्य रश्मिभिरापो देवीरग्रे भवो अग्रे कुवोऽग्रयमं यज्ञं निगताग्रे यज्ञपतिं दत्त युष्मानिन्द्रो वृणीतवृत्रतूर्ये यूयमिन्द्रमवृणीर्थं त्रतूर्ये प्रोक्षितास्था विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापि नारायणमावाहयामि गन्धर्वोऽसि विश्वापसर्विश्वस्मादेशतो यजमानस्य परिधिरीडितः इन्द्रस्य बाहरस्य दक्षिणो यजमानस्य परिधिरीडितः ब्रह्मण्णमप्रणेष्यामि यजमानवाचं गच्छ प्रणययज्ञं देवतावर्धयत्पन्नागस्य पुष्णे यजमानोऽस्ति सप्तर्षीणागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ओं प्रणया सोमापप्रणेष्यामि यजमानवाचं गच्छ प्रणययज्ञं देवतावर्धयत्पन्नागस्य पुष्णे यजमानोऽस्ति सप्तर्षीणागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ओं प्रणया कोमप्रणयित
సమప్రణగిత్వాపో దేవీ ప్రణయాని యజ్ఞకం సకం సాధయంతునః ప్రజాపతిమావాహయామి ఇంద్రమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్నిశోమావాహయామి ప్రజాపతిమావాహయామి బ్రహ్మాణమావాహయామి ఇంద్రమావాహయామి వసూనావాహయామి మరుతావాహయామి రుద్రనావాహయామి ఆపాపోపస్పృశ్య శ్రీమహావిష్ణుమావాహయామి బృహత్పతిమావాహయామి మిత్రమావాహయామి వరుణమావాహయామి ఆదిత్యానావాహయామి అశ్వినావాహయామి పూషణమావాహయామి కక్షమావాహయామి కక్షదేవత సోమమావాహయామి ఔపాసన యజ్ఞమావాహయామి యజ్ఞదేవత విశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆజ్య భాగే ప్రజాపతికే దృష్టినోభామి బ్రహ్మణే దృష్టినోభామి ఇంద్రాగే దృష్టినిర్వభామి అగ్నయే దృష్టినిర్వభామి సోమాగే దృష్టినిర్వభామి అగ్నయే దృష్టినిర్వభామి సోమాగే దృష్టినిర్వభామి అగ్నిశోమాభ్యాం దృష్టినోభామి ప్రజాపతికే దృష్టినోభామి బ్రహ్మణే దృష్టినోభామి ఇంద్రాగే దృష్టినోభామి వసుభ్యో దృష్టినోభామి మరుద్భ్యో దృష్టినోభామి రుద్రేభ్యో దృష్టినిర్వభామి ఆపాపోపస్పృశ్య శ్రీమహావిష్ణుమే దృష్టినిర్వభామి బృహత్పతయే దృష్టినిర్వభామి మిత్రాగే దృష్టినిర్వభామి వరుణాగే దృష్టినిర్వభామి ఆదిత్యేభ్యో దృష్టినిర్వభామి అస్తిభ్యాం దృష్టినిర్వభామి పూష్ణే దృష్టినిర్వభామి కక్షాగే దృష్టినిర్వభామి కక్షదేవత సోమాగే దృష్టినిర్వభామి ఔపాసన యజ్ఞాగే దృష్టినిర్వభామి యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్యో దృష్టినిర్వభామి सर्वदेवेभ्यो दृष्टिर्वभामि आद्यन्तर्प्यतिस्रयामि चरन्तर्प्यतिस्रयामि अग्नेत्योतरसि समितिसि स्वाहा अमृतमशिवारुणमसि अन्तरितकं रक्षो अन्तरिता अरातयः प्रतिष्ठं रक्षं प्रतिष्ठा अरातयः चित्पतिस्थापनात् तच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पतिस्थापनात् तच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्वासपदापनात् तच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा करसम्पूर्णावासमिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतं स्पर्शयित्वाभ्यर्च्य अक्षत आज्य चरुभिः इमामे अग्निष्टकाधेनवस्सन्त्वेकाच शतं च सहस्रं जायतं च निगितं च प्रगितं च अर्पदं च निर्पदं च समुद्रस्य मध्यं च अन्तस्य परार्तस्य इमामे अग्निष्टकाधेनवस्सन्तु इन्द्राय नमः अग्नये नमः यमाय नमः नृतये नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सुहोजसे नमः जनाप्रभवे नमः विसर्पणे नमः वैश्वानराय नमः जातवेदसे नमः अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितः प्रसुभा षष्टिशतसहस्रान्निकितमक्षयमर्पदमानय अयन्तयित्वा आत्मा जातवेदस्ते नेत्यस्ववर्तस्वदेतवर्तकिरास्मान् प्रतगावशब्रह्मवत्यसेनान्नाद्येन समेधाय स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्तं इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा आपावोपस्पृश्य श्रीमहाविष्णवे स्वाहा बृहत्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अस्तिभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवता सोमाय स्वाहा औपासन यज्ञाय स्वाहा यज्ञदेवता विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिकार्या ओं भूस्वाहा ओं भवस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवस्व स्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसमितप्रासावीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवाक्यकर्मणि उपासनाग्नो आघारान्ते स्वरमन्त्र अक्षरक्रियादोष प्रायश्चित्तार्थमतो देवादिशक्मैष्टमहोमं होष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितः प्रसुभा ओम अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रिधानदधेपदं समूढमस्य भागं श्रे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि विशदगितो प्रधानि विस्पशे इन्द्रस्वगित्यस्सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिवे चक्षुरादरग् स्वाहा तद्विप्रासोऽपि पञ्चमोजाग्रभागं सस्यमिन्धरे विष्णोर्यत्र मम पदग् स्वाहा ओं भूस्वाहा ओं भवस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवस्वस्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसवितः प्रासावीः అటువంటి సతి నీకు నమరే అటువంటి సతి నీకు నమ
నమరే నాయకుడా అటువంటి సతి నీకు నమరే నాయకుడా తటుకన నీకే తగునయ్యా అటువంటి సతి నీకు నమరే నాయకుడా తటుకన నీకే తగునయ్యా అటువంటి సతి నీకు నమరే కుదూరక మెలుపున ఆనలు మీరక చలములనూరక సారె కుదూరక మెలుపున ఆనలు మీరక కిల పతితో కెలయుచు కేరక తలపులో మెలగు తరుణివో జాణ కిల పతితో కెలయుచు కేరక తలపులో మెలగు తరుణివో జాణ అటువంటి సతి నీకు నమరే నాయకుడా తటుకన నీకే తగునయ్యా అటువంటి సతి నీకు నమరే చూపక పంతానయే పక మొగి తప్పులు కడుమోపక పగటులు చూపక పంతానయే పక మొగి తప్పులు కడుమోపక అగడు చేసి వెడయాసలు రేపక నిగిడి రతి గలయు నెలతవో జాణ అగడు అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరిమిత శక్త్యా భ్రయమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమాణానామనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజో వాయువ్యాకాశ అహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరణీరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిక్కజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భవర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అథోభాగే మహానాలాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణి మండల మండిరే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిక్నంది శుండాదండోత్తంభిరే నమరావదే తేజోపదే సంయమణి రక్షోపదే సింధుపదే గంధవత్యలకాపదే యశోపదేత్యష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నిజమాన్నిరితి వర్ణవాయుకుమేన ఈశానాఖ్య అష్టలోకబాలక పరిపాలితే లోకాలోకాచలబలగితే లవణేక్షుసురా సర్పితక్షేర సుత్తోదగాఖ్య సప్తార్ణవ పరివృతే జంభూప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్పరాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమలయ సఖ్య అదృక్షద్వింధ్యపారయాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారతికిం పురుషహారీలావృతపత్రాశ్వకేతుకమాలక హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుదామ్రకభస్తి పున్నాకగంధర్వ సౌమ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే నవ అనేక జన్మ సూర్య జన్మ నిచాయేతత్ క్షణపర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకే సదహసి ప్రకాశే చ
ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మత్వం స్యానాం మాతృవం స్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహిత ధామా తపసంఘాతకాల సూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తలే సూర్యమండల పర్యంతం కృతరాసేర్వర్షదహస్రావశానే ఏకైకతరాపకర్షణక్రమేణ సర్వరాస్యపకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామశాంతపనవాజపేయ పౌండరీకాశ్వమేధాధి శతకృత పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యపదమితి చతుర్విధ మోక్షఫలసిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ విఖనో మునీంద్రమదానసారవిర్భృక్వాదిభిర్మన్వాదిభిర్వశిష్టాదిభిః దివ్య మహర్షిభిః రిక్త గుహ్య ధర్మ పురాణ ఇతిహాస కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఓం అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణకాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రశారంగ కౌమోదకే నందకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమత్ వైఖానస భగవత శాస్త్రోక్త మార్గేణ ఆంగీర సమారహస్పత్య భారద్వాజ త్రయార్హేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగీర సమారహస్పత్య భారద్వాజ త్రయార్హేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణ భూషస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణ భూషస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీర సమారహస్పత్య భారద్వాజ త్రయార్హేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవత నికుట మకుట మణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీర సమారహస్పత్య భారద్వాజ త్రయార్హేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోభిః శోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వాభావ లావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ఋగ్యజస్సామాధర్మణ సకల వేదాధ్యాయినీం భార్గవత్స్యమన ఆప్నవాన ఔర్వమైదల మంజారుహేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారపదీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అయోనిజాం భృగో సంకల్పతనయాం ఉత్తరభర్గోణీ నక్షత్రే కన్యారాసౌ జాతాయాం శ్రీ శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం దాస్యామి. ఋగ్యజస్సామాధర్మణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రయారుహేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారపదీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యపదీం బహో శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం రేవతి నక్షత్రే మీనరాసౌ జాతాయాం శ్రీ భూదేవీ నామ్నీం ఇమాం కన్యాం దాస్యామి. కన్యాం కనక సంపర్ణాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజగీర్షగా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సమేతచేత్ ప్రయతోహం ప్రయచ్చామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యः సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి. ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్తః సుముహూర్తో అస్తు. ఓం నమో వెంకటేశాయ. తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. అంటే గోత్రప్రవర్లతో స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క వంశీ ఋషి అనుక్రమాన్ని కూడా ఇప్పుడే విన్నాం. స్వామివారికి వైదిక క్రియలన్నీ కూడా నిర్వహించిన పిదప మధుపర్క నివేదనం, పాదప్రక్షాళన, కూర్చప్రధానం, అలాగే స్వామి అమ్మవార్ల మధ్య కూడా మంత్రపూర్వకంగా తిరపట్టబోవటం, మరి అలాగే ఇప్పుడే మనం విన్నాం శ్రీవారికి అమ్మవార్లకి నూతన వస్త్ర సమర్పణ, గోత్ర పఠనము అనేటువంటిది శ్రావ్యంగా వినిపించారు. అదిగో మాంగళ్య ఆరాధన జరపబోతూ ఉన్నారు. స్వామివారి హస్తానికి తాకించబోయేటటువంటి అతి పవిత్రములైనటువంటి ఈ మంగళసూత్రాలను అమ్మవార్లకి ధరింపజేసి కర్పూర నీరాజనాన్ని కూడా సమర్పణ గావిస్తారు. అదిగో మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతునా అని చెప్పి స్వామివారికి
హస్తానికి తాకించబోయేటటువంటి అతి పవిత్రములైనటువంటి ఈ మంగళసూత్రాలు సకల లోకాలన్నిటికీ కూడా శుభాలు కలిగించేటటువంటి వగుగాక. ఏదైతే స్వామివారు సమస్తమైనటువంటి మంగళకారుడు సమస్త లోకాల్ని కూడా ఏ విధంగా అయితే రక్షిస్తాడో ఆవిర్బభూవాత్ర మహోజ్వలాంగ శ్రియాయుతో శ్రీ వృషభాద్రినాథ ప్రసన్నమూర్తి జగదేశబంధు ప్రసన్నధామాధ జగన్నివాస. స్వామివారిని పారవశ్యంతో మనం నామాలు ఏదైతే సంబోధిస్తూ ఉంటామో, ధ్యానయోగంలో ఎవరైతే నిమగ్నమై ఉన్నారో వారంతా కూడా స్వామివారిని సేవిస్తూ ఉన్నారట. ఎందుకంటే ఆనాడు స్వామివారికి వివాహం జరిగితే కలియుగ ప్రారంభములో 5,000 సంవత్సరాల క్రితం వైశాఖ శుద్ధ దశమి నుండి 5 రోజుల పాటు ఘనంగా వివాహం జరిగిందట. ఆ వివాహానికి అతిరథ మహారాజులందరూ కూడా దేవతలు కూడా ఈ శేషాచలం నారాయణ వనం చేరుకున్నారు. అంత దివ్యమంగళంగా జరిగినటువంటి ఆ వివాహ మహోత్సవము అనేటువంటిది సకల దేవతాగణం కూడా పాల్గొన్నారట. ఆ స్వామి పద్మావతీదేవిని కూడా వివాహమాడి శేషాద్రిలో ఆనందంగా ఉన్నటువంటి ఆ సమయంలో మరి లక్ష్మీదేవి కూడా వెంట పెట్టుకుని నారదులు వారు ఇచ్చేశారట. వెంటనే శ్రీనివాసుడు లక్ష్మీదేవిని చూసి నిశ్చేష్టుడయ్యాడు. అక్కడ ఉన్నటువంటి పద్మావతి అమ్మవారితో కూడా లక్ష్మీదేవి తగులాడిందట. వారిరువురి యొక్క ఆ తగాదాను చూసినటువంటి స్వామివారు వెనుకకు 7 అడుగులు వేసి పెద్ద ధ్వని కలిగించి శిలగా మారిపోయారట. మరి లక్ష్మీ పద్మావతులు ఇరువురు కూడా ఆ శబ్దాన్ని చూశారు. శిలారూపంగా కనిపించినటువంటి స్వామివారిని చూసి ఇరుపక్కలా కూడా నిలబడి దుఃఖించటం మొదలుపెట్టారట. మరి స్వామివారు శిలగా మారిపోయి పద్మావతి లక్ష్మీదేవి అమ్మవారిని చూచి, ఓ లక్ష్మీ, నీ అంశలో పుట్టినటువంటిదే ఈ పద్మావతి అని చెప్పి పలుకుతూ, త్రేతాయుగంలో నేను రామావతారం దాల్చినప్పుడు రావణుని చెరలో సీతాదేవి రూపంలో అష్టకష్టాలను అనుభవించినటువంటి వేదవతి ఎవరో కాదు, ఇదిగో ఈ పద్మావతిగా అవతరించింది. చెర నుండి విడిపించి లోకాపవాదం లేకుండటానికే ఆనాడు అగ్నిప్రవేశం చేయించాను. ఆ అగ్నిదేవుడు వేదవతిని సీతను నాకు చూపి ధర్మపత్నిగా స్వీకరించమని చెప్పి కోరితే నీవు సమ్మతించావు. నేను రామావతారంలో ఏకపత్ని వృతుణ్ణి కాబట్టి కలియుగములో అవతరించి స్వీకరిస్తాను అని చెప్పి అభయమిచ్చాను. ఆ వేదవతే ఈ పద్మావతిగా జన్మించి నన్ను వివాహమాడింది అని చెప్పి చెప్పాడట. అంతేకాకుండా లక్ష్మీదేవితో, నేను వివాహానికి కుబేరుని దగ్గర అప్పు చేశాను కాబట్టి ప్రతి సంవత్సరం వడ్డీ చెల్లించి పత్రం రాసి ఇచ్చాను. ఆ వడ్డీ ఎలా చెల్లించాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను. నీవేం చేయాలి అనంటే భక్తులందరికీ భాగ్యాల్ని ప్రసాదించాలి. వాళ్ళు ఆపదల పాలైనప్పుడు నన్ను వారు ఆశ్రయిస్తారు. నేను వాళ్ళకి కల్లో కనిపించి వడ్డీ కాసులు, ముడుపులు, ఆపద ముక్కులు, నిలువుదోపిడీలు, తలనీలాలు ఇవన్నీ కూడా చెల్లించమని చెప్పి చెప్తాను. నీవు ప్రసాదించినటువంటి ధనములో వారు కొంత ధనాన్ని భక్తితో ఇస్తారు. ఆ ధనాన్ని కుబేరునికి వడ్డీ చెల్లిద్దాము. ఆ కలియుగంలో వడ్డీ చెల్లిస్తూ కలియుగాంతంలో కూడా అసలు చెల్లించి మన ఇద్దరం కూడా వైకుంఠానికి వెళదాము అని చెప్పి చెప్పాడట. అంటే భృగు మహర్షి తన్నుట వలన అపవిత్రమైనటువంటి వక్షస్థలం పవిత్రమైనట్టుగా నువ్వు ఈ స్థానాన్ని అలంకరించు అని చెప్పి అంటే లక్ష్మీదేవి ఆనందంతో స్వామివారి యొక్క వక్షం చేరిందట. పద్మావతీదేవి కూడా ఎడమ వక్షాన చేరిందట. లక్ష్మీ, నిన్ను ఎడబాయకుండా నీ నిజస్వరూపం నీ కుడివక్షమునే ఉంచి ఈ అంశం మాత్రం పద్మసరోవరంలో వెలసి భక్తుల్ని రక్షించు అని చెప్పి చెప్పాడట. ఇంకొక మాట కూడా అన్నాడట, నడిరేయి దాటిన తర్వాత ప్రతిరోజు కూడా ఈ మందిరానికి వచ్చి సుప్రభాతానికి మరలా ఆనంద నిలయం చేరుకుంటాను అని కూడా స్వామి మాట పలికారట. అంటే చూడండి, స్వామి ఎప్పుడూ కూడా ఇక్కడే శేషాచలంలో నివాసముండి అందరి భక్తుల యొక్క కోరికలన్నీ కూడా తీరుస్తాను అని చెప్పి కూడా అభయమిచ్చాడు. అంత వైభవంగా స్వామివారికి ఉత్సవ సేవను నిర్వర్తిస్తే స్వామివారి కరుణ వలన అందరికీ మరి కార్య విజయము, కీర్తి అలాగే కోరిన కోరికలు తీరటము, సర్వవ్యాధి పీడ నివారణ జరిగి కూడా దేహాంతమందు కూడా విష్ణు సాయుధ్యం పొందుతారు అని కూడా ఈ కళ్యాణోత్సవ ఫలాన్ని చెప్పారు. అంటే స్వామివారి ఈ ఉత్సవాల్ని మనం చూసినందువలన, చేయించినందువలన, పాల్గొన్నందువలన ఏతేనోత్సవేన సర్వప్రజావృద్ధి విజయ కీర్తిశ్చ వర్ధతే ఇష్టకామానవాప్నోతి విష్ణులోకే మహీయతే సర్వవ్యాధి పీడా నివారణ సిద్ధిమాప్నోతీతి విజ్ఞాయతే. మరీచి విమానార్చనా కల్పములో చెప్పబడినటువంటి విధంగా స్వామివారికి నిత్యోత్సవాన్ని నిర్వర్తిస్తే
మరి మహోత్సవాలు నిర్వహించినటువంటి ఫలం కలుగుతుందట. దేశంలో ఉన్నటువంటి రాజులు ప్రజలు కూడా అభివృద్ధి మార్గంలో పయనిస్తారట. ఉత్సవ సమయంలో స్వామివారిని సేవించినటువంటి మూల విరాట్టుని సేవించినటువంటి ఫలితం కూడా కలుగుతూ గొప్ప గొప్ప యజ్ఞాలు నిర్వహించినటువంటి ఫలం కూడా కలిగినట్లుగా శాస్త్రాల్లో చెప్పారు. నిత్యోత్సవేన మహోత్సవ ఫలం లభేత్. అదిగో స్వామివారి హస్తానికి తాకించినటువంటి అతి పవిత్రములైనటువంటి ఈ మంగళసూత్రాలను శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తించబోతూ ఉన్నారు. అతి పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నాం. హస్తే కురుతా అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి సుభగే రక్షధ్వం భువనత్రయం. శ్రీదేవ్యై నమః భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు సుప్రతిష్ఠితమస్తు. చూడరే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు. ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు. ఒకరికొకరి అన్యోన్యము చూడరే. చెలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే. చెలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే. చెలువ సూర్య తేజపు పతిని మరలా చెలువ సూర్య తేజపు పతిని మరలా జలజాక్షంబుల సతియును జూచే. జలజాక్షంబుల సతియును జూచే. ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు. ఒకరికొకరి అన్యోన్యము చూడరే. తారని బింబాధరితో రమణుడు కోరి చిలుక పలుకుల పలికే. తారని బింబాధరితో రమణుడు ఓం అగ్నేన ప్రణమో దేవతానాగం సోస్య ప్రజామంజన ప్రజాపాశాదే ఉదయకం రాజావరణో మంజదాం గిధేయక స్త్రీపౌత్రమకండరోధాత్ స్వాహా. ఇమం మే వరుణస్పృతిహమత్యాజమృజా తామవశ్వరాజగే స్వాహా. తత్వాయామి బ్రహ్మణా వందమానస్తదాశాస్తే యుజమానో హవిర్భిః అహేరమాణో వరణేహ బోద్రుషకం సమాన ఆజి ప్రమోషి స్వాహా. త్వన్నో అగ్నే వరుణస్య విద్వాన్ దేవస్య హేడో మజాసతిష్ఠాః యజుష్టో వహ్నినమస్సోషిటానో విశ్వాన్ ద్వేషాగం సిప్రమమధ్యస్మత్ స్వాహా. సత్వన్నో అగ్నే మమ భవతే నేదిష్టో అస్యావశతో వ్యష్టౌ అవయక్ష్మణో వరణకం నడానో వేహమృడేకకం సహమో నయేతి స్వాహా. త్వమగ్నే అయాస్య సన్మనసా హితః అయాసర హవ్యమోహితే యానో దేభేషడ్గ స్వాహా. ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం సవ స్వాహా.
ఓం భూర్భువస్సువ స్వాహా అదితేన్వమగ్రస్తాః అనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసవితః ప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంచక్రమణి ఉపాసనాగ్నౌ లాజహోమం హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసుభా ఇమాన్ లాజానామిత్యభిఘార్యా. ఓం ఇమాన్ లాజానాపపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుబభ్రూతేగ్నౌ లాజానాపపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఉదాయుషా స్వాయుషో దోషధీనాకుం రసేనోత్పత్యన్యస్య సుష్మేనోధస్తామమృతాకుం అణు విశ్వాభుతత్వయా వయం ధారాభుతన్యా ఇవ అతిగాహే మహిత్విషః ఇమాన్ లాజానాపపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుబభ్రూతేగ్నౌ లాజానాపపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఉదాయుషా స్వాయుషో దోషధీనాకుం రసేనోత్పత్యన్యస్య సుష్మేనోధస్తామమృతాకుం అణు విశ్వాభుతత్వయా వయం ధారాభుతన్యా ఇవ అతిగాహే మహిత్విషః. ఓం భూస్వాహా ఓం భవస్వాహా ఓం భవస్వాహా ఓం భూర్భువస్వాహా అదితేన్వమగ్రస్తాః అనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసవితః ప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంచక్రమణి ఉపాసనాగ్నౌ సర్వప్రాయశ్చిత్తార్థం అతో దేవాదిషట్మైష్టమహోమం హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసుభా. ఓం అతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా. ఇదం విష్ణుర్విచక్రమే త్రిధానదధేపదం సమూఢమస్య భాగం శ్రే స్వాహా. త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యः తతో ధర్మాణి ధారయన్ స్వాహా. విష్ణోః కర్మాణి పశ్యతిగతో ప్రదాని పుష్పే ఇంద్రస్య ఇత్యస్సఖా స్వాహా. తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూర్యः దివే చక్షురాతరగ్ స్వాహా. తద్విప్రాసోపి పణ్యమో జాగ్రవాగం సస్సమింధరే విష్ణోర్యత్రమం పదగ్ స్వాహా. ఓం భూస్వాహా ఓం భవస్వాహా ఓం సవస్వాహా ఓం భూర్భవస్వాహా అదితేన్వమగ్రస్తాః అనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసవితః ప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంచక్రమణి ఔపాసనాగ్నౌ కర్మసాత్పుణ్యార్థం ఉపరిష్టానంత హోమం హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవితః ప్రసుభా. యదస్య కర్మణోత్తరేణ చంకిత్వాన్యోనమిహాకరం అగ్నిశ్చస్విష్టకృతాన్ సర్వకుస్విష్టకం కరోతు స్వాహా. అగ్నయే స్విష్టకృతే హుతాహుతీనాం కామానాగం సమర్థయిత్రే స్వాహా. అగ్నయే స్వాహా అగ్నయే నాదాయ స్వాహా అగ్నయే నపతయే స్వాహా ప్రజాపతయే స్వాహా ఇంద్రాయ స్వాహా విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వాభ్యో దేవతాభ్య స్వాహా. సర్వత్రైవాదిష్టకం సర్వత్రైవానాదిష్టం దేవతమస్మై స్వాహా. అగ్నయే సృష్టకృతే స్వాహా. వాస్తుపదే నమో వాస్తుపతయే స్వాహా. యన్మ ఆత్మనో మిందాభూతగ్నిస్తత్రాహార్జాతవేద విజర్హణి స్వాహా. పునరగ్నిచక్షుర్దాతరేంద్రో బృహత్పతిః పునర్మే అస్మినాజిమం చక్షురాదత్తమక్షో స్వాహా. ఇష్టేభ్య స్వాహా పషడనిష్టేభ్య స్వాహా భేషరింద్రిష్ట్యై స్వాహా స్కృత్యై స్వాహా దౌరాధ్యై స్వాహా దేవీభ్య స్వాహా తనూభ్య స్వాహా రుధ్యై స్వాహా సమృద్ధ్యై స్వాహా సర్వసమృద్ధ్యై స్వాహా. ఏధోస్యేధిషీమహి స్వాహా సమిదశితేజో మయధేః స్వాహా. యమస్య ధీమహి మృత్యోర్మేవాహి స్వాహా. సూర్యస్య ధీమహి చక్షుర్మేవాహి స్వాహా. సోమస్య ధీమహి చిత్తం మేవాహి స్వాహా. వాయోర్ధీమహి
प्राणान् मे बाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे बाहि स्वाहा सप्तदे अग्ने समित सप्तरिक्वा सप्तर्षे सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्मा यजन्ते सप्तयो नीरापृत्वा कृतेन स्वाहा प्रतधान विद्वान् नष्टकृतेन पूर्णबाहुदिं जुहोमि मनसा प्रजापतये स्वाहा अग्निर्भुक्तं वेदर्भुक्तं ज्योर्भुक्तं पृथिवीभुक्तं वोषधिवनस्पतिगन्धर्वाप्तरश्चेम भुक्तम् अग्निर्जीर्णं वेदर्जीर्णं ज्योर्जीर्णं पृथिवीजीर्णं वोषधिवनस्पतिगन्धर्वाप्तरश्चेव जीर्णं समन्दाम्बरहरहविजाकृतेन समादित्येन समस्समृद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरुक्तां दिव्यं नभो गच्छत यत्स्वाहा आद्यशेषम् इंद्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यदो वेदस्तृप्यदो द्यौस्तृप्यदो पृथिवीस्तृप्यदो ब्रह्माद्यास्तृप्यन्तां वोषधि वनस्पतिगन्धर्वात्रसश्चैव तृप्यन्तां मे दक्षिणपितृपिता महाप्रपितामहाश्चाक्षय्यमस्तृप्यन्ताम् अदितेन्ममग्रस्ताः हनुमतेन्ममग्रस्ताः सरस्वतेन्ममग्रस्ताः देवसमितप्रासामीः आवाहन देवताभ्यो नमः गिरासुखं गिरास्थानं प्रवेशकां पवित्रं च पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा सदसि सन्मे भूयात् स्वाहा सर्वमसि सर्वं मे भूयात् स्वाहा अक्षतवक्षत्ये जुहोमि अक्षेतमसि मामे एक्ष्येष्ठाः वरशिष्ठाकक्वरेष्ठो क्रमवचो अपावधीन् त्वेषं वचो अपावधीन् स्वाहा ऊर्ध्वं यज्ञं लगितं माधीत् वर्धमत्रमेधामश्वन् पृथिव्या दिवो वा विष्णवतमा पृथिव्या स्वाहा पश्चिमतः परिधिमपनया दक्षिणतः परिधिमपनया उत्तरतः परिधिमपनया पश्चिमतो विष्णोः सुदनमसि दक्षिणतो विष्णोः सुदनमसि उत्तरतो विष्णोः सुदनमसि प्राच्यां विष्णोः सुदनमसि सर्वानन्यान् प्रसमूह्य ग्रन्थीन् विस्तृत्य अर्भिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधयो मरुतां पृषधयस्तदिवं गच्छतो नो वृष्टिमेव यस्माः शुद्ध्यन्तान् देवसदनं भूतिस्मातेर्लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निवार्तयो भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं दीर्घायुष्माय बलाय सताय सतञ्च वक्षसे त्रयायुषम् आपोहिष्टामयो भवस्तानपूर्जे तथातरामहेरणाय दक्षिणेयो वश्यपतमोरसस्तस्य भार्गदेहनः विजतेर्ममादरः तस्मा आरङ्गमाममो यस्य क्षजा जजन्पथा आपो जनयथा जनः यत्ते अग्ने तेजस्तेनाहं तेजस्मि भूयासं यत्ते अग्ने वर्चस्तेनाहं वर्चस्मि भूयासं यत्ते अग्ने हरस्तेनाहं हरस्मि भूयासं मयि मेधां मयि प्रजां मयि क्रिस्तेजो तथा मयि मेधां मयि प्रजां मयीन्द्रियन्द्रियं तथा मयि मेधां मयि प्रजां मयि सूर्यो भ्राजो तथातु मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं मदासनाय कृतं मया देव परिपूर्णं तदस्मै प्रायश्चित्तानि शेषानि होमकर्मात्मकानि वै तानि शेषामजेनानां कृष्णानुस्मरणं ब्रह्मकायेन वाचा मनसेन्द्रियेण वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत्तत्कलं परस्मै नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनः पादर्घ्याजमनीयं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः पुनः पादर्घ्याजमनीयं समर्पयामि अग्निपुरुषाय नमः गुडोपहारं निवेदयामि आज्योपहारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्री श्रीनिवासार्पणमस्तु यज्ञेश्वराय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च
ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి లాజహోమాదుల్ని వారణమాయిరం అని చెప్పి అదిగో పుష్పమాల పరివర్తన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి ఈ వరమాలను మహాలక్ష్మి అమ్మవారికి సమర్పణ చేసి మరలా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. స్వామివారు సమస్తమైనటువంటి నివేదన వలన తృప్తి చెందుతారట. హోమారాధన వలన కూడా తృప్తి చెంది, బలిప్రదానం వలన కూడా తృప్తి చెంది, భక్తులకు తన ప్రసాదం వినియోగిస్తే భగవంతుడు అత్యంత సంతృప్తి చెందుతాడు అని చెప్పి వైఖానస సంహితల్లో అత్రి మహర్షి తెలియజేశాడు. అందుకే అర్ధం తృప్యతి నైవేద్యా త్రిపాదం హోమ పూజనాత్ పూర్ణం బలిప్రదానాచ్చ వినియోగాసు తృప్యతి. అదుగో స్వామివారికి అలంకరించబడినటువంటి అదే పుష్పమాలను మన భూదేవి అమ్మవారికి కూడా సమర్పణ చేసి సభక్తికంగా మరలా స్వామివారికి అలంకరించబోతూ ఉన్నారు. మనకు అనిపిస్తుంది స్వామివారికి ఇలా అర్చన చేస్తూ ఉంటాం, సర్వశాంతులన్నీ కూడా లోకంలో కలుగుతాయట. ఎందుకంటే వైఖానస ఆగమాన్ని అనుసరించి ఎక్కడైతే నిత్యార్చన జరుగుతుందో అక్కడ ఆ దేశం సుభిక్షంగా ఉంటుందట. వేదమంత్రాలతో కూడి వేదవిహితమై ఉంటుంది కాబట్టి ఈ లోకంలో సర్వసుఖాలు భోగభాగ్యాలు, పరలోకంలో మోక్షాన్ని కూడా కలిగించేటటువంటి మహత్తరమైనటువంటి ఫలాన్నిస్తుంది అని కూడా భృగు క్రియాధికారం తెలియజేసింది. వైఖానసేన శాస్త్రేణ అర్చనం క్రియతే యది లోకే సర్వత్ర శాంతి స్యాత్ రాజరాష్ట్ర ప్రవర్ధనం. వైఖానసం వైదికం స్యాత్ వైదికైరర్చితం ద్విజై ఐహికాముష్మిక ఫలప్రదం లోకే సర్వత్ర కీర్తితం. అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమం, అన్నమాచార్య సంకీర్తన ఆలాపనతో సభక్తికంగా పురుషులందు ఉత్తముడను పురుషోత్తముడనైతిని నన్ను సేవించువారు నిక్కముగా నన్నె పొందగలరు. పరమగోప్యం బియ్యది మానవా నీకునే చెప్పినాడా ఇద్దాని నెరుగువాడు ఎరుగును సర్వమును సులభముగాను. తలంబ్రాల కార్యక్రమం అన్నమాచార్య సంకీర్తనాలాపనతో సభక్తికంగా వీక్షిద్దాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు
తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి